ఎన్ని సంవత్సరాలు ఒక ఆడపిల్ల మాన సంరక్షణల కోసం నిర్భయ చట్టం ఎన్ని సంవత్సరాలు కావాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత మీరు నిర్భయ పెట్టేది అంటే మీకు ఢిల్లీలో జరిగితే గానీ మీకు గుండెలకి తాకదా? ఒక ఆడపిల్ల అన్యాయంగా బాధితురాలైతే ఢిల్లీలో జరిగితే గానీ మీ కళ్ళు తెరుచుకో. అప్పుడు దాకా మీకెవ్వరికి మనసు కరగదా? అది నా ఆవేదన, అది నా కోపం. నాకు ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడబిడ్డ క్షేమంగా ఇంట్లోంచి బయటకు వచ్చి స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగి తిరిగి వెనక్కి వెళ్ళగలిగే సమాజం కోసం నేను జనసేన నిర్మించాను. జనసేన కోసం పాటుపడుతున్నాను. ఇక్కడ కులం కానీ మతం కానీ అన్ని సెకండరీ. మనందరం మనుషులు మొదట, తర్వాత వస్తాయి ఇవన్నీ. ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, ఆడపడుచులందరికీ, నా అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి నాకు మీరు ధైర్యంగా వెళ్ళాలి బయటికి. మిమ్మల్ని ఒక్కళ్ళే తలెత్తి కూడా చూడగలదు. మిమ్మల్ని మీరు ఎంత ధైర్యంగా వెళ్ళాలంటే అర్ధరాత్రి పూట కూడా మీరు వెళ్ళగలగాలి. అలాంటి సమాజం కావాలి. మిమ్మల్ని ఒక్కళ్ళు ఏడిపిస్తే 10 మంది తన్నాలి అలాంటి వాళ్ళని. అలాంటి సమాజం కోసం పాటుపడుతున్నాను. ధైర్యంగా మీ అమ్మా నాన్న బయటికి వెళ్తే ఇంట్లో మీరు ధైర్యంగా ఉండాలి. నా బిడ్డ బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తానుకోవాలి. అంతేగాని బిక్కుమంటూ బతకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, ఎదురు తిరగండి. ఎవరన్నా ఏదంటే చెప్పు తీసుకొట్టండి వాళ్ళని. నేను ఈ దేశం బాగుపడాలంటే ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే మీరే సమాజాన్ని మార్చగలరు. మీరు ధైర్యంగా ఉంటే స్పెషల్ స్టేటస్ రాకపోతే మెడల్ వంచి తీసుకునే సత్తా మీ దగ్గర నుంచే ఉంది. అబ్బాయిలకి ధైర్యం లేకపోతే మీరు ధైర్యం ఇవ్వాలి. మీరు కొట్టండి, పోరాడండి అని చెప్పి వాళ్ళ చేత చెప్పించుకుంటారా? మీరు పోరాడతారా? ఓకే, ఇంకేమైనా అడగండి ప్రశ్న. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం సార్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.